మా ప్రసాదాలొద్దు గాని మేము పండించే పంట మాత్రం తింటారు. పంట వేయడానికి ముందు ప్రతి రైతు భూమి పూజ చేసే మొదలు పెడతాడు కదా, మరి అక్కడ లేని అభ్యంతరము ప్రసాదాలు తినడం వచ్చేసరికి ఎందుకు అని కొందరు అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ప్లేస్లో ఏదైనా కొనుక్కొని ఎలాంటి విచారణ లేకుండా తినొచ్చు అని బైబిల్లో ఉంది. అంటే మనం కొనుక్కొని తినేటువంటి ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏం చేసినా మనకు అనవసరం, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ హైజీనిక్ అండ్ హెల్దీ. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అంటే మార్కెట్లో అమ్మునదేదో దాన్ని తినొచ్చు, భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అయితే విగ్రహానికి అర్పించింది, నైవేద్యంగా అర్పించింది మాత్రం తినకూడదని బైబిల్లో ఉంది. ఒకవేళ తెలియకుండా తింటే ఆ విషయంలో దేవుని కృప మనల్ని ఖచ్చితంగా కవర్ చేస్తుందని కూడా బైబిల్లో ఉంది. మన మతాలు వేరైనా, కులాలు వేరైనా, మీ ఇంటికి కానీ ఫంక్షన్ కానీ పిలిచి భోజనం పెడితే మాకు తినడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీ మనసుండిన ఎడల మీకు వడ్డించిందేదో దాన్ని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక తినండి. అయితే ఎవడైనను మీతో ఇది బలర్పింపబడిందని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకండి.